హలో గైస్, ఈరోజు ఇంట్రడక్షన్ టు కంప్యూటర్ ఫండమెంటల్స్లో హిస్టరీ ఆఫ్ కంప్యూటర్, జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్ అనే 2 టాపిక్స్ చెప్పుకుంటున్నాం. ప్రాచీన కాలంలో మనం కాళ్ళు, వేళ్ళు, చేతి వేళ్ళ బట్టి లెక్కలు లెక్కింపచేసేవాళ్ళం. తరువాత బార్టర్ సిస్టమ్ అంటే వస్తు మార్పిడి చేసుకునేవాళ్ళం. అంటే క్లాత్ మర్చెంట్ ఉన్నారనుకోండి, ఆయన దగ్గర క్లాత్స్ ఇచ్చి సిరిల్స్ తీసుకోవడం అలా. తర్వాత గులకరాల లెక్కింపు ఉనికిలోకి వచ్చింది. ప్రజలు లావాదేవీల కోసం గులకరాళ్ళు ఉపయోగించేవారు. ఎగ్జాంపుల్గా గొర్రెకాపరి తన గొర్రెల మేతకు తీసుకెళ్లేటప్పుడు ఈ రాళ్ల సహాయంతో లెక్కించుకునేవాడు. తిరిగి ఇంటికి వెళ్ళినప్పుడు ఇదే రాళ్ల సహాయంతో ఎన్ని గొర్రెలు మిగిలి ఉన్నాయో చూసుకునేవాడు. తన దగ్గర ఎన్ని రాళ్ళైతే మిగిలిపోయాయో అన్ని గొర్రెలు మిస్ అయినట్టు నిర్ధారణలోకి వచ్చేవారు. వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, అయినా మీకు ఇది ఒకసారి చూసారంటే మీకు ఖచ్చితంగా గుర్తుండిపోయేలాగా ఉంటుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. తర్వాత టాలీ స్టిక్ని రోమన్లు కనుక్కున్నారు. ఇది ఒక చెక్క పైన గీతలు గీసి వాళ్ళ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనేవి చూసుకునేవారు. తర్వాత చైనా వారు 1200 ADలో అబాకస్ అనేది కనుక్కున్నారు. అబాకస్ వుడెన్ ఫ్రేమ్లోని చిన్న చిన్న బీట్స్ ఉంటాయి, దాని ద్వారా మనం లెక్కలు లెక్కింప చేసేవాళ్ళం. తర్వాత 1617లో జాన్ నేపియర్ అనే ఎవరైతే లాగారిథమ్స్ని ఇన్వెంట్ చేశారో ఆయన నేపియర్ బోన్స్ అనే ఒక క్యాలిక్యులేటర్ల టైప్ కనుక్కున్నారు. ఇది మల్టిప్లికేషన్ టేప్. 1640లో బ్లైస్ పాస్కల్ అనే ఆయన ప్రాక్టికల్ యాడింగ్ మిషన్ని కనుక్కున్నారు. దానికి పాస్కలైన్ అనే నేము పెట్టారు. దీంతో ఎడిషన్స్ అండ్ సబ్స్ట్రాక్షన్స్ చేసేవాళ్ళం. అది ఒక డైరెక్షన్లో ఎడిషన్ చేస్తే అదర్ డైరెక్షన్ అంటే రివర్స్ డైరెక్షన్లో సబ్స్ట్రాక్ట్ చేస్తుంది ఈ డివైస్. తర్వాత 1823లో ఇంగ్లీష్ మ్యాథమెటిషియన్ చార్ల్స్ బాబేజ్ అనే ఆయన ఫస్ట్ మెకానికల్ కంప్యూటర్ని కనుక్కున్నారు. దాని పేరే డిఫరెన్స్ ఇంజన్. తర్వాత ఆయన అనలిటికల్ ఇంజన్ని కనుక్కున్నారు. ఇది మెకానికల్ గేర్స్తో పనిచేస్తుంది. 50,000 మూవింగ్ పార్ట్స్ ఉంటాయి ఇందులో. ఇది అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ని అండ్ డేటాని స్టోర్ చేస్తుంది. 1930లో హోవర్డ్ ఐకన్ అండ్ గ్రేస్ హోపర్ మార్క్ 1 అనే కంప్యూటర్ని కనుక్కున్నాడు. అది హోవర్డ్ మార్క్ 1 అని కూడా అంటారు. ఇది 50 feet లాంగ్ ఉంటుంది అండ్ 500 miles వైర్స్ ఉంటాయి. దానికి థౌజండ్స్ ఆఫ్ రిలేస్ ఉంటాయి. ఒక్క రిలే బ్రోక్ అయినా సరే దాన్ని అది ఎక్కడ ఊడింది, ఎక్కడ విరిగింది అనేసి చెక్ చేసుకోవడానికి వాళ్ళకి చాలా కష్టంగా ఉండేది. జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్. ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ 1946లో జేపీ ఎకార్ట్ అండ్ జేడబ్ల్యూ మౌచి అనే 2 వ్యక్తులు ఎలక్ట్రోమెకానికల్ కంప్యూటర్ని ఫస్ట్ కనుక్కున్నారు. దానికి ఏనియాక్ అని పేరు పెట్టారు. ఏనియాక్ అంటే ఎలక్ట్రానిక్ న్యూమరేటర్ ఇంటిగ్రేటర్ అనాలిసిస్ అండ్ క్యాలిక్యులేటర్. ఇది 100 feet లాంగ్, 80 tons వెయిట్ అండ్ 70,000 రెసిస్టర్స్, 10,000 కెపాసిటర్స్ అండ్ 60,000 స్విచ్లతో 18,000 వాక్యూమ్ ట్యూబ్స్తో చాలా ఎక్కువ ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్ చేస్తుంది. 150,000 watts ఎలక్ట్రిసిటీని కన్జ్యూమ్ చేసేది. ఇది ఒకేసారి 5,000 ఎడిషన్స్, 400 మల్టిప్లికేషన్స్ ఒక సెకండ్లో చేసేది. ఇది ఒక డెసిమల్ మిషన్ అన్నమాట. ఇది ఫిజికల్ సెట్టింగ్స్ చేసుకోవాలి మనం. థౌజండ్స్ ఆఫ్ స్విచెస్ ఉంటాయి. ఇది వాడడానికి కూడా మనకి చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. ప్రోగ్రామింగ్ చేయడానికి ఎలక్ట్రిసిటీ కన్సప్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అండ్ చాలా ఎక్కువ స్పేస్ని ఇది తీసుకుంటుంది. ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్లో యూనివాక్ 1 అనేది కూడా చాలా ఇంపార్టెంట్. యూనివాక్ 1 and 2 ఆల్సో. అండ్ IBM 701, IBM 650,
ఇలా చాలా కంప్యూటర్స్ని ఫస్ట్ జనరేషన్లో కనుక్కోవడం జరిగింది. తర్వాత సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ని కనుక్కోవడం జరిగింది. ఇందులో ట్రాన్సిస్టర్స్ వాడేవారు. ఇది కొంచెం ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ కన్నా మెరుగైనగా రిజల్ట్ వచ్చేది మనకి. ఇది ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్తో పోల్చుకుంటే కొంచెం ఎలక్ట్రిసిటీ తక్కువే కన్జప్షన్ చేస్తుంది. ఇది ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్తో పోల్చుకుంటే ఫాస్టర్, రిలయబుల్ అండ్ చీపర్ కూడా. సో ఇది ట్రాన్సిస్టర్ అన్నమాట. ట్రాన్సిస్టర్ ఇలా ఉంటుంది. తర్వాత థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్లో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ వాడేవారు. 2G మషిన్స్ ఇవి. ఇక్కడ ఇది ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అనేది చాలా ట్రాన్సిస్టర్స్ని కలిగి ఉంటుంది. ఇది ఒక ట్రాన్సిస్టర్ కన్నా చాలా చిన్నది. 3G మెషిన్స్ అనేవి ఈ థర్డ్ జనరేషన్ నుంచే డెవలప్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఇది మునుపటి వాటికన్నా చూసుకుంటే వాటి రేట్ కానీ వాటి కన్జంప్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కానీ అన్నీ తక్కువ. ఫోర్త్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్లో మైక్రో ప్రాసెసర్స్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇది ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న కంప్యూటర్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ వీటిలో కూడా మైక్రో ప్రాసెసరే ఉంటుంది. లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ కూడా ఈ ఫోర్త్ జనరేషన్స్లోనే ఇంప్లిమెంట్ అయ్యాయి. 4G కంప్యూటర్స్ కూడా ఇప్పుడే ఇంప్లిమెంట్ అయ్యాయి. ఇది మునుపటి జనరేషన్స్ కన్నా చాలా మంచి రిలయబుల్గా ఉంటుంది, ఫాస్టర్గా ఉంటుంది. వితిన్ సెకండ్స్, మిల్లీ సెకండ్స్లో మనకి రిజల్ట్ అనేది ఉంటుంది. తర్వాత ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్స్లోనే మనకి ఇవన్నీ వస్తాయి. ప్రజెంట్ మనం వాడుతున్నవి డెస్క్టాప్, ల్యాప్టాప్, క్రోమ్బుక్, నోట్బుక్ అండ్ ఇవన్నీని. సిక్స్త్ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కనుక్కుంటారు. అది మనుషుల ప్రమేయం లేకుండానే మొత్తం మిషనే అన్నీ చేసేస్తుంది. ఇది ఇంకా డెవలప్ చేస్తున్నారు. ఇది ప్రచురణలోకి వచ్చాక ఇంకా మనిషి అవసరమే ఉండదు. మనం ఏ పని చేయాలన్నా కంప్యూటర్లో మనం ఇన్స్ట్రక్షన్ ఇవ్వనిదే కంప్యూటర్ ఏ పని చేయదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అప్డేట్ అయితే ఇంకా మనిషి అవసరం తక్కువ ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల పాజిటివ్స్ ఎంత ఉన్నాయో నెగిటివ్స్ కూడా అంతే ఉన్నాయి. సో ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.